సంక్రాంతికి పబ్లిక్ సొంతుల బాట పట్టడంతో హైదరాబాద్ విజయవాడ హైవేపై వాహనాల రద్దీ ఏర్పడింది. హైవేపై వాహనాలు స్లోగా కదులుతున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ట్రాఫిక్ సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఎల్బీ నగర్ నుంచి అజయ్ అందిస్తారు. అజయ్, ఎల్బీ నగర్లో ట్రాఫిక్ పరిస్థితి ఏంటి? సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరాన్ని విడిచి అందరూ కూడా పల్లెబాట పడుతున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో హైదరాబాద్లో ఉన్న ముఖ్యంగా ఏపీకి సంబంధించిన వారందరూ కూడా పల్లెబాట పడుతున్నారు. వాళ్ళ సొంత ఊర్లకు పండుగ కోసం వెళ్తున్న నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారికి సంబంధించి ఎల్బీ నగర్ నుండి కూడా మొత్తము జాతీయ రహదారికి సంబంధించి పూర్తిగా వాహనాలు ముందుకు కదులుతున్నప్పటికీ కూడా కొంతవరకు ట్రాఫిక్ కంజెషన్ అనేది ఏర్పడుతుంది. ఇప్పటికే మనం ట్రాఫిక్ పోలీసులతో కూడా మాట్లాడాము. ట్రాఫిక్ పోలీసులు కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు. ఎందుకంటే దీనిపైన దాదాపు ఒక 1 వీక్ నుండే గ్రౌండ్ వర్క్ చేశారు. ఇటు హైదరాబాద్ అంటే రాచకొండ కమిషనరేట్ సంబంధించి ఎల్బీ నగర్ నుండి పూర్తి స్థాయిలో ఇటు పంతంగి టోల్ ప్లాజా, దాని తర్వాత ఇటు నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లా నల్గొండకు సంబంధించి ఆ విధంగా విజయవాడ వరకు కూడా పూర్తి స్థాయిలో అంటే రాచకొండ పోలీసులకు సంబంధించి మాత్రం కమిషనరేట్ పరిధిలో ఎక్కడెక్కడ ఎక్కువగా ట్రాఫిక్ కంజెషన్ ఏర్పడుతుంది అనేది దగ్గర పూర్తిగా కొన్ని డైవర్షన్స్ ఏర్పాటు చేసి ఎక్కడ వాహనదారులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నప్పుడు కూడా ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. సరిగ్గా ఇది ఎల్బీ నగర్ రింగ్ రోడ్ వద్ద పరిస్థితి. వాహనాలు ముందుకు కదులుతున్నప్పటికీ కూడా ట్రాఫిక్ సంబంధించి ట్రాఫిక్లో చిక్కుకున్న పరిస్థితి, కొంచెం స్లోగా మూవ్ అవుతున్న సిచ్యువేషన్ ప్రస్తుతం నెలకొంది. ముఖ్యంగా హైదరాబాద్ నుండి ఇటు విజయవాడ లేకపోతే ఏపీకి వెళ్లాల్సిన రూట్ ఇదే. ఈ రూట్ సంబంధించి చాలా ప్లేసెస్లో ఇదే పరిస్థితి ఎస్టాబ్లిష్ అవుతుంది. ట్రాఫిక్ ముందుకు కదులుతున్నప్పటికి కూడా కొంతవరకు ఆ ట్రాఫిక్ కంజెషన్ ఏర్పాటు అవ్వడము, ట్రాఫిక్ పోలీసులు కూడా ఇప్పటికే ప్రతి మెయిన్ పాయింట్స్ వద్ద ట్రాఫిక్ పోలీసులు కూడా రంగంలోకి దిగారు. ఎక్కడ కూడా వాహనాలు కొంచెం స్లోగా కదిలినా పర్వాలేదు, కానీ వాహనాలు మొత్తం కూడా నిలిచిపోతే చాలా వరకు ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి ఆ విధమైన పరిస్థితి లేకుండా వాహనాలు ముందుకు కదులుతున్నప్పటికి కూడా కొంతవరకు స్లోగా కదులుతున్నాయి. వాహనదారులు కూడా కొంతవరకు ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి. సో ఇప్పటి వరకు మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి ఇటు రాచకొండ పోలీస్ కమిషనర్ కూడా క్లియర్గా చెప్పాడు. దాదాపు ఈరోజు మధ్యాహ్నం వరకు అంటే ఈరోజు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఒక పూటలోనే దాదాపుగా 56,000 వాహనాలు ఈ రూట్గా NH65 మీదుగా రాకపోకలు సాగించాయని చెప్పడంతో పాటు ముఖ్యంగా నిన్న రాత్రి నుండి ఈరోజు తెల్లవారుజామున వరకు దాదాపు 20,000కు పైగానే వాహనాలు రాకపోకలు సాగించాయనేది పోలీసులు అయితే అంచనా వేస్తున్నారు. సో మొత్తానికి ఇంకా ఆ ట్రాఫిక్ సంబంధించిన ఫ్లోటింగ్ అయితే ఏర్పడుతుంది. ముఖ్యంగా NH65 పైన కొంతవరకు రోడ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. కొన్ని ప్లేసెస్లో ఆ రోడ్ వర్క్స్ జరుగుతున్న కారణము ఒకేసారి 3 లైన్ రోడ్డు ఉన్న నేపథ్యంలో ఆ 3 లైన్ రోడ్డు సామర్థ్యానికి మించి కూడా ఒక్కసారిగా వాహనాలు రోడ్లపైకి వస్తున్న నేపథ్యంలోనే ఈ ట్రాఫిక్ కంజెషన్ ఏర్పడుతుంది అనేది కొంతవరకు భావిస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ చాలా క్లియర్ గా చూస్తున్నాం. ఎల్బీ నగర్ కొత్త ఫ్లైఓవర్ ఏదైతే నిర్మించారో ఎల్బీ నగర్ కొత్త ఫ్లైఓవర్ నుంచి టువర్డ్స్ ఇటు NH65 హైవే ఇటు రామోజీ ఫిలిం సిటీ వెళ్లే రూట్ అన్నమాట. మొత్తం వాహనాలు కదులుతున్నాయి, కానీ చాలా వరకు రెగ్యులర్ గా పోయినట్లు లేదు. మొత్తం ఒకేసారి వేల సంఖ్యలో వాహనాలు రోడ్లపైకి వచ్చిన నేపథ్యంలో మొత్తం ఎక్కడికక్కడ నిలిచిపోతున్న పరిస్థితి. సో ఇలాంటి మెయిన్ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో ఇలాంటి పాయింట్స్ చాలా వరకు ఏదైతే NH65 పైన ఉన్న నేపథ్యంలో ఇలాంటి ప్లేసెస్లో ట్రాఫిక్ పోలీసులు కూడా అలర్ట్ అయిపోయేసి వాహనాలని ఎక్కడికక్కడ కూడా డైవర్ట్ చేయడము, అవసరమైతే ఇప్పుడు కేవలము హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్లే రూట్ మాత్రము అత్యంత రద్దీగా మారింది. కాబట్టి విజయవాడ నుండి హైదరాబాద్ రూట్ సంబంధించి అందులో కూడా కొన్ని బ్యారికేడ్స్ ఏర్పాటు చేసి వన్ సైడ్ రూట్ చేసేసి ఆ రూట్ గుండా కూడా వెళ్లే దిశగా కొన్ని డైవర్షన్స్ అయితే NH65 పైన చేసిన పరిస్థితి. కానీ రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్న ఎల్బీ నగర్ మెయిన్ సెంటర్ లో మాత్రం ఇంకా ఆ ట్రాఫిక్ కంజెషన్ అనేది ఆ విధంగానే కంటిన్యూ అవుతుంది. ఇదే చాలా ప్లేసెస్ లో కూడా ఎస్టాబ్లిష్ అయింది. సో ఈ రాత్రి కూడా ఎందుకు అంటే చాలా వరకు ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో కొంతవరకు ఈ రోజు విధులు ముగించుకున్న తర్వాత ఈ రోజు సాయంత్రం అంటే సరిగ్గా ఇదే టైంకి బయలుదేరుతారు అనే కొంతవరకు అంచనాలు కూడా ఉన్న నేపథ్యంలో ఆ కారణంగా ఎందుకంటే పండగకి ఖచ్చితంగా అందరూ సొంతూర్లకు వెళ్లి కుటుంబ సభ్యులతో పండుగ జరుపుకోవాలని చూసుకుంటారు. కాబట్టి ఈ రోజు రాత్రి కూడా కొంతవరకు ఈ ట్రాఫిక్ సంబంధించిన సమస్య ఎస్టాబ్లిష్ అవుతుంది, ఇది కంటిన్యూ అవుతుందని అధికారులు భావిస్తున్న నేపథ్యంలో ఈ రోజు రాత్రి మొత్తం కూడా NH65 పైన ఏదైతే మెయిన్ పాయింట్స్ ఉన్నాయో ట్రాఫిక్ సంబంధించి ఎక్కడైతే ఎక్కువ ట్రాఫిక్ జామ్లు జరుగుతున్నాయో వాటిని ఎప్పటికప్పుడు కూడా క్లియర్ చేస్తూ నేరుగా అటు సిపి కావచ్చు, ట్రాఫిక్ సంబంధించిన డీసీపీలు, ఏసీపీలు, సిఐ నుండి ఎస్ఐ, దాంతో పాటు కింది స్థాయి సిబ్బంది వరకు అందరూ కూడా విధుల్లో ఉండబోతున్నారు. రాత్రి కూడా ఎలాంటి ట్రాఫిక్ సమస్య లేకుండా ఎక్కడ ట్రాఫిక్ సంబంధించి కంజెషన్ ఏర్పడకుండా ముఖ్యంగా ట్రాఫిక్ జామ్ జరిగింది అంటే NH65 పైన ఒక 15-20 నిమిషాలు వాహనాలన్నీ కూడా నిలిచిపోయి ఉన్నాయి అంటే దాని ప్రభావం చాలా వరకు కొన్ని కిలోమీటర్ల మేర వరకు కూడా వాహనాలన్నీ
అన్ని కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి వాహనాలు నిలిచిపోకుండా కదిలినా కొంచెం స్లోగా కదిలినా ప్రాబ్లం లేదు, కానీ వాహనాలు కానీ నిలిచిపోతే అది ఎంటైర్ NH65 పైన కిలోమీటర్ల మేర మిగతా వాహనదారులందరూ కూడా ఎఫెక్ట్ పడుతుందని పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ డైవర్షన్స్ ఏర్పాటు చేసి వాహనాలు కంజెషన్, కొంతవరకు ట్రాఫిక్ కంజెషన్ ఉన్నప్పటికీ కూడా స్లోగా ముందుకు కదిలినా పర్వాలేదు అని పోలీసులు అయితే భావిస్తున్నారు. ఆ విధంగానే చర్యలు తీసుకుంటున్న సిచ్యువేషన్ ప్రస్తుతం కనబడుతుంది. మనం చాలా క్లియర్గా విజువల్స్లో చూస్తున్నాం. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఈ ఎల్బీ నగర్ నుండి ఇటు వనస్థలిపురం దాటిన తర్వాత ఔటర్ రింగ్ రోడ్ తర్వాత బాటసింగారం సంబంధించి అక్కడ రోడ్డు పనులు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ కొంతవరకు ట్రాఫిక్ కంజెషన్ ఏర్పడుతుంది కాబట్టి దాని ప్రభావము ఈ వెనకాల వచ్చే వెహికల్స్ మీద కూడా పడుతుంది అని పోలీసులు భావిస్తున్నారు. సో ఆ దిశగా కొంతవరకు చర్యలు కూడా తీసుకుంటున్నారు. పూర్తి స్థాయిలో ట్రాఫిక్ సంబంధించి మాత్రం NH65 పైన ఈ రోజు రాత్రి, ఎందుకంటే చాలా వరకు ఇప్పటికైతే అందరూ సొంతూర్లకి ప్రయాణం అయిపోయి వెళ్ళిపోయారు, ఇంకొంతమంది హైదరాబాద్లో ఉన్నారు. సో ఈ రోజు రాత్రి వాళ్ళందరూ కూడా అంటే సాయంత్రం నుండి ఈ రోజు రాత్రి వరకు వాహనాలకు సంబంధించిన రాకపోకలు కూడా NH65 పైన భారీగా జరిగే అవకాశం ఉంటుంది. ఎక్కడ ట్రాఫిక్ సంబంధించి ఎక్కడ జాములు జరగకుండా ట్రాఫిక్ సంబంధించి రద్దీ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి అనుగుణంగా డైవర్షన్స్ ఏర్పాటు చేయడంతో పాటు పూర్తి స్థాయిలో NH65 పైన ట్రాఫిక్ సంబంధించి మాత్రం చర్యలు ట్రాఫిక్ పోలీసులు తీసుకుంటున్న సిచ్యువేషన్ ప్రస్తుతం నెలకొంది.